మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ఇంకో నెలలో కొత్త సంవత్సరం న్యూ ఇయర్లోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఆంగ్ల నూతన సంవత్సరాది 2025 సంవత్సరంలోకి. సో ఈ సంవత్సరం అయినా మనకి ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం అనే యాంగ్జైటీ ఎగ్జైట్మెంట్ అందరికీ ఉంటాయి. కాబట్టి ఉగాది రాశి ఫలాల్లో మన మూర్తిత్వాలు, ఆదాయ వ్యయాలు ఇక అన్ని విపులంగా డీప్గా చెప్పుకుందాం. కానీ హెడ్లైన్స్గా అసలు ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోస్లో. దానికంటే ముందు నాకు ఎంతో ఆనందం అనిపించిన అనుభూతిని మీ అందరితో చిన్న విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇదే డిసెంబర్ 9వ తారీఖున టిఆర్ క్రియేషన్స్ ఛానల్ మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. 2018 డిసెంబర్ 9 అంటే 6 సంవత్సరాలు నిరంతరాయంగా వీక్లీ, మంత్లీ స్పెషల్ వీడియోస్ ఏ రోజు స్కిప్ అవ్వకుండా ఫ్రైడే 11 గంటలు అంటే వీక్లీ రాశి ఫలాలు కంపల్సరీ టిఆర్ క్రియేషన్స్ అనే అసలు నిజంగా నాకెంత స్ట్రెస్ రానివ్వండి, నాకు సహకరించనివ్వండి, సహకరించకపోనివ్వండి శరీరం మరి 6 సంవత్సరాల్లో మనకి ఒడిదొడుకులు వస్తాయి కదా ఏవో ఒకటి. అయినా సరే నిరంతరాయంగా మనం అందించగలిగామంటే ఆ పరమశివుడి యొక్క ఆశీస్సులు, ఆ విఘ్ననాయకుడి యొక్క దయ నిజంగా. సో ఎప్పుడైతే నేను ఎన్నో సంవత్సరాలుగా చిన్నతనం నుంచి అనుభవిస్తున్న అనేక ఎక్స్పీరియన్స్ని జ్యోతిష్య శాస్త్రంలో ఇంత మంచి శాస్త్రాన్ని మన చేతుల్లో ఉంచుకొని ఇంకా వేరే వాటి వైపు చూడాలని మనకు ఎందుకు అనిపిస్తుంది? ఈ శాస్త్రం యొక్క గొప్పతనం, గౌరవం, శక్తి అందరిలోకి తీసుకెళ్లాలన్న సదుద్దేశంతో 2018 డిసెంబర్ 9న మనం ఛానల్ పెట్టడం. నా నెంబర్ వద్దు, నా పేరు వద్దు, ఆస్ట్రాలజీకి పేరు రావాలి, జ్యోతిష్య శాస్త్రానికి పేరు రావాలని ట్రాన్సిట్లో చార్ట్తో సహా గ్రహాల మూమెంట్ ఆధారంగా నేను చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఆ వీక్ సార్ మాకు ఈ వీక్ ఇలాగే జరిగింది, మీరు చెప్పారంటే అలాగే జరుగుతుంది, ఎగ్జాక్ట్గా అలాగే జరుగుతుంది సార్ అని అందరూ కామెంట్లు పెడుతూ ఉంటే అరే నిజంగా ఈ శాస్త్రం యొక్క విలువ, గౌరవం జనాల్లోకి వెళ్తుంది, ఎస్ మన రీసెర్చ్ కరెక్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో మొదటి రోజు నేను ఎలా అయితే చేశానో 6 సంవత్సరాలుగా ఈ వారం కూడా 6 సంవత్సరాల తర్వాత ఈ వారం కూడా ఫస్ట్ అదే ఉద్దేశంతో అదే రీసెర్చ్తో నేను ప్రతి వీడియో అందించడం జరిగింది. సో అలాగే ఇంకా మనం చాలా అసలు కరోనా ముందు పరిస్థితులు కానీ, లాక్డౌన్ పరిస్థితులు కానీ నెల ముందే మనం ప్రిడిక్ట్ చేసి చెప్పుకోగలిగాం. ఎన్నో విషయాలని మన టిఆర్ క్రియేషన్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎన్నో విషయాలను ముందుగానే ప్రిడిక్ట్ చేసి మన ఛానల్లో మనం చెప్పడం అనేది జరిగింది. సో ఇదంతా ఆస్ట్రాలజీ యొక్క గొప్పదనం, ఆ జ్యోతిష్ శాస్త్ర పరాశర మహర్షి ఇచ్చిన అద్భుతమైన శాస్త్రానికి దండం పెడుతూ అలాగే అందరూ సార్ మాకు ఇంత మంచి జరిగింది, మీ చాలా ఇంత నెగిటివ్ని తప్పించుకోగలిగాం, మీకు గురుదక్షిణగా కానీ మీకు సపోర్ట్గా కానీ చేయాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు ఎప్పుడు నేను రెస్పాండ్ అయ్యేవాడిని కాదు కామెంట్లో. అలాగే 1 to 1 person to person కలిసి చెప్తే బాగుంటుంది, మీరు ట్రాన్సిట్ ఎంత బాగా చెప్తున్నారు అనుకున్నప్పుడు. సో అది చాలా ఎస్టాబ్లిష్మెంట్తో కూడింది. ఏం చేయాలని అనుకున్నప్పుడు ఫస్ట్ మెయిల్ ఐడి ఇచ్చి నెమ్మదిగా జనాల్లోకి వెళ్దాం అని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇంకా ఈ ఛానల్ ఉంటే ఈ ఛానల్ ద్వారా ఇంకా కొంతమందికి మేలు జరుగుతుంది, డెవలప్ అయితే ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం యొక్క విలువ పెరుగుతుంది అని అనుకున్న మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు తప్పకుండా ఏ విధంగా సపోర్ట్ చేయొచ్చు అనేది మనం డిస్క్రిప్షన్లో, ఆ మోర్ దగ్గర డిస్క్రిప్షన్లో మన మెయిల్ ఐడి అలాగే ఎలాగ సపోర్ట్ చేయొచ్చు ఏంటి ఛానల్ మెయిల్ ఐడితో పాటు అన్నీ ఇచ్చున్నాం. సో కాబట్టి ఇంకా ఈ ప్రయాణాన్ని చాలామందికి మన ద్వారా మంచి జరిగితే ఆ యొక్క పరమశివుని దయ వల్ల చాలు అని అనుకుంటూ ఇంకా జ్యోతిష్ శాస్త్రం యొక్క ఈ యొక్క విలువను పెంచుకుంటూ ముందుకెళ్తూ ఉంటాను. సో ఇంకా మనం న్యూ ఇయర్ హెడ్లైన్స్లోకి వెళ్దాం. సో ఇక తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ 2025 న్యూ ఇయర్ హెడ్లైన్స్ గురించి మనం చెప్పుకుంటే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా సో 2025 న్యూ ఇయర్లో మనం ముఖ్యంగా చెప్పుకోదగింది ఏంటంటే షష్టగ్రహ కూటమి గురించి మనం మెయిన్గా చెప్పుకోవాలి. సో యాక్చువల్గా ఈ షష్టగ్రహ కూటమి అనేది ఈ యొక్క తులారాశి వాళ్ళకి 6th హౌస్లో ఏర్పడుతూ ఉంది. మార్చి 31న ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. దీని ప్రభావం ఒక 3 నెలలు ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఒక ప్రాబ్లం గురించో సమస్య గురించో ఫ్రీక్వెంట్గా కొన్ని డిస్ప్యూట్స్కి సంబంధించిన వ్యవహారాలు, కోర్టు కేసెస్, ఆరోగ్య సమస్యలకు లేకపోతే వీళ్ళకి సంబంధించి కాంపిటీటర్స్ని లేకపోతే ఎక్కువ అపోనెంట్స్ని ఎదుర్కొనే విషయాల్లోనే వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. బట్ ఇక్కడ గ్రహాలన్నీ కూడా కొంచెం యోగించే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఇవన్నీ ఉన్నా కూడా
వీళ్ళకి చివరికి మళ్ళీ వీటన్నిటి మీద కూడా వీళ్ళు ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. బట్ ఇక్కడ మెయిన్ అంటే మే వరకు కూడా ఈ షష్టగ్రహ కూటమి వల్ల జనరల్గా వీళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ అవ్వటానికే వీళ్ళకి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు. ఎనీ ప్రాబ్లం అది డైలీ రొటీన్లో ఎదురైన ఎనీ ప్రాబ్లం. సో జనరల్గా అయితే మనం గురుడు, శని, రాహువు, కేతువు గురించి చెప్పుకుంటాం ఇయర్లీ ప్రిడిక్షన్స్ అంటే. బట్ ఈ సంవత్సరం శుక్రుడు కూడా అక్కడ వక్రించి ఒకటే రాశిలో ఉంటున్నారు 4 నెలలు. కుజుడు కూడా కుజస్తంభన జరిగి మే వరకు కూడా ఆయన కర్కాటకంలోనే ఉంటున్నారు 5 నెలల్లో. కాబట్టి కుజుడు, శుక్రుడి గురించి కూడా చెప్పుకోవాలి. ముఖ్యంగా గురుడి గురించి చెప్పుకుంటే ఈ రాశి వాళ్ళకి మే వరకు కూడా గురుబలం లేదు. మే వరకు కూడా గురుబలం లేకపోవటం వల్ల ఇక్కడ ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఏంటి, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఏంటి, అనేక విషయాల్లో వీళ్ళకి చాలా ఒడిదొడుకులు ఉంటూ ఉంటాయి. కానీ మే తర్వాత జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలలు కూడా గురుబలం చక్కగా పెరుగుతుంది. వీళ్ళకి మంచి పదోన్నతులు కానీ, మంచి ట్రాన్స్ఫర్స్ కానీ, మంచి లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో, కొన్ని శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం అడుగులు పడే ఆస్కారాలు కానీ మనకి 5 నెలల్లో కనిపిస్తుంది. అలాగే తర్వాత అక్టోబర్ నుంచి మళ్ళీ గురుడు అతిచారంతో కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నారు, ఉచ్చస్థితిలోకి, దశమ స్థానంలో. సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఎప్పుడైతే గురుడి యొక్క సంచారం ఆయన దశమ స్థానంలోకి వస్తుందో, సో కొంతవరకు అది ఉచ్చ స్థానమే. మరి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ప్రొఫెషన్లో మాత్రం తీవ్రమైన స్ట్రెస్ పెరిగే ఆస్కారాలు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇయర్ ఎండింగ్కి ఆ 3 నెలలు కనిపిస్తున్నాయి. అంతేనే గురుబలం మే తర్వాత నుంచి పెరగడం అనేది వీళ్ళకి ఒక ఎస్సెట్. అలాగే ఈ రాశి వాళ్ళకి మనం చూసి ఇక శని విషయానికి వస్తే కనుక శని భగవానుడు కూడా షష్టమ స్థానంలో సంచారంలోకి రాబోతున్నారు. షష్టగ్రహ కూటమి అయ్యాక శని షష్టమ స్థానంలోకి వస్తున్నారు. ఇక్కడ షష్టమ స్థానంలో శని యోగించే 3 స్థానాల్లో ఒక స్థానమైన షష్టమ స్థానంలో ఆయన యోగిస్తారు. కాబట్టి శని యొక్క ట్రాన్సిట్ షష్టమ స్థానంలో తప్పకుండా మీకు చాలా వరకు కూడా ఎంతో మొండి అయిన ఎన్నో సమస్యల నుంచి మీరు బయటపడటానికి పరిష్కార మార్గాన్ని శని మీకు చూపిస్తాడు. అలాగే రాహు ఇక్కడ పంచమంలోకి వస్తున్నారు ఈ రాశి వాళ్ళకి. కేతు లాభస్థానంలోకి వస్తున్నారు. ఒక లాంగ్ టర్మ్ ప్లానెట్ కేతు ఎప్పుడైతే లాభస్థానంలోకి వచ్చాడో, కాబట్టి ఇక్కడ కేతు బలం బాగుంది, గురు బలం కూడా బాగుంది ఈ రాశి వాళ్ళకి. ఇది జూన్ నుంచి కూడా అంటే కేతు లాభస్థానంలోకి రావటం వల్ల తప్పకుండా మీకు కొంచెం ఊరట ఉంటుంది. కేతు లాభస్థాన సంచారం, అలాగే పంచమంలో రాహు రావటం వల్ల క్రియేటివ్ ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళకి, కొంచెం ఎక్కువ మైండ్ని యూజ్ చేసే ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి రాహు బాగా యోగిస్తాడు. లాభస్థానంలో కేతు కూడా ఫ్రీక్వెంట్గా ఒక 1.5 year పాటు మీకు ఏదో ఒక రకంగా ఏదో ఒక ప్రాఫిట్ని కలిగి చేయడానికి కేతు కూడా సహకరిస్తూ ఉంటారు. అంటే శని యోగిస్తున్నాడు, కేతువు యోగిస్తున్నాడు, గురుడు యోగిస్తున్నాడు. 3 గ్రహాల యొక్క పరిపూర్ణమైన ఇక్కడ వీళ్ళకి బలం మనకి 2025లో కనిపిస్తుంది. శని బాగున్నాడు, అలాగే కేతు బాగున్నాడు, గురుడు కూడా బాగున్నారు. సో కాబట్టి ఇక్కడ ఈ రాశి వారికి మే తర్వాత నుంచి మారే శని వల్ల వీళ్ళకి ప్రాఫిట్, మే తర్వాత నుంచి మారే గురుడి వల్ల వీళ్ళకి ప్రాఫిట్, మే తర్వాత నుంచి వస్తున్న కేతు వల్ల వీళ్ళకి ప్రాఫిట్. అంటే మే వరకు ఒక రకంగా, మే తర్వాత నుంచి గ్రహ బలాలు పెరగటం వల్ల తులారాశి వాళ్ళకి వీళ్ళకి అదనంగా ఇంకొంచెం మంచి ముందడుగులు పడే ఆస్కారాలు అన్ని ఫీల్డ్స్లో ఎవరికైనా సరే మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ శుక్రుడి గురించి కూడా చెప్పుకోవాలనుకున్నాం. కాబట్టి శుక్రుడు ఈ రాశికి షష్టమ స్థానంలోనే ఉంటున్నారు. కాబట్టి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే వరకు కూడా శుక్ర బలం కూడా అనుకూలంగా లేదు, గురు బలం కూడా అనుకూలంగా లేదు. కాబట్టి మే వరకు కొంచెం డల్గా ఉన్న తులారాశికి మే తర్వాత నుంచి బాగుంటుంది చక్కగా. అలాగే కుజస్తంభన కూడా వీళ్ళకి దశమ స్థానంలో జరుగుతుంది. దశమంలో ఉన్న కుజుడు కూడా ఉద్యోగంలో ఫైట్స్ అవి ఇవి తీసుకొస్తాడు, కానీ పెద్ద మనకి బెనిఫిట్ ఏం కలిగి చేయడు. కానీ కుజస్తంభన అయిపోయాక మే తర్వాత ఆయన మళ్ళీ లాభస్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి మే తర్వాత నుంచే తులారాశి వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి ఇంకా మనం ఉగాది రాశి ఫలాల్లో చెప్పుకున్నాం. ఇక షష్టగ్రహ కూటమి యొక్క కాన్సెప్ట్ కూడా పెద్దది కాబట్టి అసలు దాని ఎఫెక్ట్ ఏంటి, ఎలా ఏర్పడుద్ది, ప్రతి రాశికి దానికి సంబంధించి ఇంకా విపులంగా చెప్పుకుందాం. తనకి న్యూ ఇయర్ హెడ్లైన్స్ బ్రీఫ్గా మాత్రం అన్ని రాశుల వాళ్ళకి సంబంధించి, సో తులారాశి వాళ్ళకైతే మాత్రం ఇలా ప్లానెటరీ పొజిషన్ ఈ విధమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. సో మనం ఇంకా ఉగాది రాశి ఫలాల్లో ఇంకా మనం చక్కగా ఎలాబరేటెడ్గా గ్రహమూర్తిత్వాలు, ఆదాయ వ్యయాలు, ఇంకా అన్ని రాజపూజ్య అవమానాలతో పాటు ఆస్పెక్ట్స్తో పాటు అన్నీ చెప్పుకున్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.